అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్. సంధ్య థియేటర్ కేసులో బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో అల్లు అర్జున్ పై BNS 105 సెక్షన్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. మరోవైపు తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఒక రాత్రి జైల్లో గడిపిన బన్నీ మరుసటి రోజు బయటకు వచ్చారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు అల్లు అర్జున్. అయితే బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది. 50,000 ఇద్దరి షూరిటీతో బెయిల్ మంజూరు చేశారు. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసులు ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఇక అల్లు అర్జున్ దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ పై ఈ నెల 21న విచారణ జరగనుంది. సెకండ్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి వాళ్ళ బెయిల్ గ్రాంట్ చేస్తారండి. 50,000 విత్ 2 షూరిటీస్ తోని కండిషన్స్ తోని బెయిల్ గ్రాంట్ చేస్తున్నారు. కేస్ ఈజ్ నాట్ మేడ్ అవుట్ 105 అట్రాక్టే కాదండి. సో అంటే ఆర్డర్ కాపీ మొత్తం చదవలేదు, ఓన్లీ ఆపరేటివ్ పోర్షన్ మాత్రమే చదివినాము. బెయిల్ కండిషన్స్ తోని గ్రాంట్ చేసిన మాత్రం చూసాం. సండే రోజు హీ హాస్ టు అటెండ్ పోలీస్ స్టేషన్ అండి, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అటెండ్ కావాలి. అందరికి ఉన్న అక్యూజ్ కున్న కండిషన్స్ సేమ్ కండిషన్స్ ఇంపోజ్ చేసినారండి. 9th జనవరి రోజు ఉన్నదండి, అది కింది కోర్టులో ఉన్నదండి. అది హైకోర్టులో ఉన్నది క్వాష్ పిటిషన్ 21st జనవరి రోజు ఉన్నది. అది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం. ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది ఏసీబీ. కాగా ఈ కేసులో ఏసీబీ కంటే ముందే ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 11, 12 తేదీల్లో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కార్ రేస్ కేసును ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ జరుపుతోంది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఎఫ్ఈఓకు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఎల్లో మీడియా కథనాలపై వైఎస్ఆర్సీపీ ఫైర్ అయింది. కబ్జా అంటూ రాస్తున్న ఎల్లో మీడియా కథనాలను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. అసలు కబ్జా ఆరోపణలకు ఆస్కారమే లేదన్నారు. ఎల్లో మీడియా రాస్తున్నట్టుగా కడప సమీపంలోని మామిడి తోటల్లో 1 సెంటు భూమి కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని వైఎస్ఆర్సీపీ తెలిపింది. అలాంటప్పుడు కబ్జా ఆరోపణలకు ఆస్కారమే లేదన్నారు. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికే ఎల్లో మీడియా చెత్తరాతలు రాస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారానికి దిగిన ఎల్లో మీడియాపై సజ్జల న్యాయపరమైన చర్యలకు దిగుతారని వైఎస్ఆర్సీపీ వర్గాలు తెలిపారు. ప్రభుత్వం అందించే సర్వీసులను ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తోంది కూటమి ప్రభుత్వం. తాజాగా ఆరోగ్యశ్రీని వదిలించుకునేందుకు సిద్ధమైంది. ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేసే కుట్రకు తెరతీసింది. బీమా కంపెనీలకు ఆరోగ్యశ్రీని అప్పగించేసింది కూటమి ప్రభుత్వం. ఎన్టీఆర్ వైద్య సేవకు అనుసంధానంగా ఇన్సూరెన్స్ హైబ్రిడ్ మోడ్ తీసుకొస్తున్నట్టుగా మంత్రి సత్యకుమార్ తెలిపారు. 2.5 లక్షల లోపు బిల్లులు ఇకపై ఇన్సూరెన్స్ సంస్థలు చెల్లిస్తాయన్నారు. 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి చెల్లింపులు జరపనున్నట్టు సత్యకుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయాలని చూస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నాడు వైఎస్ఆర్ దేశానికి ఆదర్శంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే అలాంటి పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని నిలిపేస్తే వైఎస్ఆర్సీపీ తరపున పోరాటం చేస్తామన్నారు. పేర్లు మార్చగలిగారు కానీ ఈ ప్రభుత్వాన్ని, ఈ యొక్క పథకాన్ని ప్రజల నుంచి ఎవరు కూడా తీసేయడానికి సాహసం చేయలేదు. ఎందుకంటే ఇది అంత బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళిందనేది వాస్తవం. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం చేసి ఇన్సూరెన్స్ సంస్థలకి కేటాయించాలని, ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు నిర్వీర్యం చేయాలని జరుగుతుందని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జేసీ వ్యాపారాలపై గతంలో కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయని, వాటన్నింటి గురించి తాను మాట్లాడడం లేదన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన వయసుకు తగినట్టుగా మాట్లాడితే మంచిదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కానీ కూటమిలో భాగస్వామిగా ఉంటున్న భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం అది సహేతుకం కాదు. మన దేశంలో పాలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ సఖ్యతతో చాలా అన్యోన్యంగా కూటమిలో సభ్యులైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచి పాలన సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో తన వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి అదేదో రాష్ట్రానికి సంబంధించిన విషయంలాగా మాట్లాడడం, ఒక అర్థం పర్థం లేని విమర్శలు బీజేపీ మీద చేయడం అనేది మంచిది కాదు. వారి గౌరవం, వారి వయసుకు తగిన విధంగా మాట్లాడాలి, వారు తెలుసుకుంటారని. మార్గదర్శి కేసుపై మరోసారి విచారణ చేపట్టింది తెలంగాణ హైకోర్టు. జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ జి రాధారాణితో కూడిన ధర్మాసనం మధ్యాహ్నం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు కౌంటర్ వేయని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. సుప్రీంకోర్టు సూచన మేరకు విచారణ జరుపుతున్న కేసులోనూ ఇంత నిర్లక్ష్యమా అని సీరియస్ అయింది. అయితే తాము ఆయా అధికారులకు సమాచారం ఇచ్చామని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సంబంధించిన న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో 3 వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది కోర్టు. లేని పక్షంలో ఇరు ప్రభుత్వాల ప్రిన్సిపల్ సెక్రటరీలు నేరుగా లేదంటే ఆన్లైన్లో హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే ఆర్బీఐకి 3 వారాలు సమయం ఇచ్చింది ధర్మాసనం. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. సోమవారంలోగా మార్గదర్శి దాఖలు చేసిన అఫిడవిట్ కాపీ ఉండవల్లికి ఇవ్వాలని ఫైనాన్షియల్ న్యాయవాదికి సూచించారు జస్టిస్ సుజయ్ పాల్. అచ్చెన్నాయుడు తమ్ముడికి బంపర్ ఆఫర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రిటైర్ అయ్యాక మళ్లీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు చంద్రబాబు. కింజరపు ప్రభాకర్కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఓఎస్డీగా నియామకం చేశారు. అచ్చెన్నాయుడు తమ్ముడు ప్రభాకర్ కొద్ది రోజుల కిందటే పదవీ విరమణ చేశారు. విజిలెన్స్ కేసులతో కక్ష సాధింపు కోసం కింజరపు ప్రభాకర్ని నియమించింది ప్రభుత్వం. కూటమి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోతోందన్నారు మాజీ మంత్రి రోజా. నగరి నియోజకవర్గం తడుకుపేటలో దళితులపై దాడి ఘటన మీద స్పందించారామె. చంద్రబాబు అధికారంలో ఉంటే దళితులపై దాడులు పెరుగుతాయనే మాట ప్రతిసారి రుజువవుతోందన్నారు. ఇది యథా రాజా తదా ప్రజ అంటారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు అధికారంలోకి వస్తాడో అప్పుడప్పుడు ఎస్సీల మీద ఈ విధంగా దాడులు జరగటం మనం గత అనేక సార్లు చూడటం జరిగింది. కారంచేడు ఇష్యూలో గాని, చుండూరు ఇష్యూలో గాని, ఇప్పుడు నగిర్లో కూడా దళితులు బలి అవుతున్నారు అంటే నిజంగా చాలా బాధగా ఉంది. మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అండ్ హోమ్ మినిస్టర్ గారికి డైరెక్ట్ గా నేను క్వశ్చన్ చేస్తున్నా, ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడే దళితులు ఊర్లో ఉండకూడదు, దళితులు ఊర్లో నడిచి రాకూడదు, చెప్పులు వేసుకొని రాకూడదు అంటూ మాట్లాడి వాళ్ళని అటెంప్ట్ మర్డర్ అని చెప్పొచ్చు, లేదా చంపాలన్న ప్రయత్నం. ఎందుకంటే తలలు పగలు కొట్టారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లపల్లి రైతులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రైతుల భూములు లాక్కునేందుకు కూటమి పెద్దలు పెద్ద స్కెచ్ వేశారు. రైతులను హౌస్ అరెస్ట్ చేశారు. మల్లపల్లిలో రైతులు భారీగా మోహరిచ్చారు. 2014లో రైతుల నుంచి భూములు తీసుకుని ఏపీ ఐఐసికి అప్పగించింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. అప్పటి నుంచి రైతులు భూములు సాగు చేసుకుంటూనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అనే కారణంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం కొంతమంది రైతులకు నష్టపరిహారం అందించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ భూములు లాక్కోవాలని గవర్నమెంట్ పెద్దలు స్కెచ్ వేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఈడ్ల శివపై టీడీపీ మూకలు దాడి చేశాయి. వైఎస్ఆర్సీపీలో పనిచేశావంటూ తీవ్రంగా దాడి చేసి చెయ్యి విరగ్గొట్టారు. ఎవరికైనా చెప్తే శవమై కనిపిస్తావని బెదిరింపులకు పాల్పడ్డారు. గత నెలలో తన చిన్న కొడుకుపై ఇంతియాజ్ దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే సీఐ పట్టించుకోలేదన్నారు శివ తండ్రి గురుస్వామి. సీఐ ప్రోత్సాహంతోనే టీడీపీ నాయకుడు ఇంతియాజ్ రెచ్చిపోతున్నాడని ఆరోపించారు బాధితులు. సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం అంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు తుంగలో తొక్కారు. వైఎస్ జగన్ హయాంలో విద్యా వ్యవస్థకు ప్రాణం పోస్తే చంద్రబాబు ప్రభుత్వం వాటికి తిలోదకాలు ఇచ్చిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు తమకు ఆర్థిక భరోసానిచ్చాయని వారు స్పష్టం చేశారు. పథకాలు ఇస్తామని హామీ ఇచ్చి వాటికి ఎగనామం పెట్టడం సరైంది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ గారు ఇచ్చారండి గతంలోనూ. ఈ సంవత్సరం మరి ఈయన కూడా ఇచ్చి రోజులు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు మరి ఇవ్వనంటే మరి పిల్లలు దేనికో దానికి అవి వస్తాయని పిల్లల్ని మేము ఇచ్చేసుకోవడం, చెందడం ఏంటంటే వాళ్ళకైనా దేనికైనా ఉపయోగపడతాయి కదా సార్. నాకైతే లాస్ట్ 4 ఇయర్స్ అమ్మఒడి పడింది. అమ్మఒడి ద్వారా నాకైతే ఎడ్యుకేషన్ పరంగా అయినా సరే ఏదైనా సరే ఆర్థికంగా చాలా సహాయపడింది. కాకపోతే ఈసారి ఏంటంటే ఇప్పుడు వచ్చిన కొత్త న్యూ గవర్నమెంట్ చాలా ప్రామిసెస్ చేసింది, బట్ అదేమీ ఇప్పుడు అవ్వట్లేదని చాలా చూసినాం. 25 ఏళ్ల భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకుని గ్రేటర్ హైదరాబాద్లో
నీటి సరఫరాకు అవసరమైన ప్రణాళిక తయారు చేసుకోవాలని ఆదేశించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వాటర్ బోర్డు కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులు సమకూర్చుకోవాలని సూచించారు. తక్కువ వడ్డీతో రుణాలు తీసుకునే ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని, అందుకోసం డిపిఆర్లు తయారు చేసుకోవాలన్నారు. జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి 2050 నాటికి పెరిగే జనాభాకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. వైఎస్ఆర్ విజన్ ఉన్న గొప్ప నాయకుడన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వైఎస్ఆర్ హయాంలోనే సంగారెడ్డికి ఐఐటి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రగతిలో ఐఐటీలదే కీలక పాత్ర అన్నారు భట్టి. ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్ర బిందువు అవుతుందని, తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మారుస్తామన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్ మినరల్స్ హబ్ నిర్వహించిన వర్క్షాప్ను ప్రారంభించారు భట్టి విక్రమార్క. A bridge to collaboration and a beacon of hope for a sustainable future. Telangana is proud to support this initiative, and we remain committed to bring a leader in renewable energy, sustainable technologies and scientific innovation. Let us walk together on this journey. Let us innovate, collaborate and build a future that is cleaner, smarter and more sustainable. కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ సర్కార్ అన్ని వర్గాలను మోసం చేస్తోందని విమర్శించారు. రుణమాఫీకి కోతలు పెట్టినట్టే రైతు భరోసాకు కూడా కోతలు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. అనేక పత్రికా ప్రకటనలతో సంబరాలు జరుపుకుంటూ ఈరోజు ప్రజలను నట్టేట ముంచుతున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజు ఒక కుటుంబానికే దోపిడీ పరిమితమైతే తెలంగాణలో మంత్రులు ఎక్కడికక్కడ ఈరోజు దోచుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు అనేక సీజన్లు అయిపోతూ ఉన్నాయి, కానీ భరోసాకు ఎక్కడ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడలేదు. కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజలను మోసం చేసేటువంటి ప్రభుత్వం అని ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని నిర్వీర్యం చేస్తే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు భరోసా కోసం అన్నదాతలను ప్రమాణ పత్రం అడగడాన్ని తప్పుపట్టారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వమే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్. రైతులను చైతన్యపరుస్తూ ప్రభుత్వం మెడలు వంచుతామని ప్రకటించారు కేటీఆర్. ఏ ఊర్లో నువ్వు చెప్పిన 22,000 కోట్లు ఎక్కడ దారి మళ్ళినాయి, అవి ఎవల ఖాతాలో పోయినాయి లిస్టు పెట్టు, ఊరికి పెట్టు. మేము రాష్ట్ర రైతన్నలను అడుగుతున్నాం, నిలదీయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, అడగండి ఎందుకు ఇవ్వాలి ప్రమాణ పత్రం. నేను పెట్టిన కదా ప్రజాపాలనల దరఖాస్తు, ఏడవైంది నా దరఖాస్తు అని అడుగుని. ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు 26,500 కోట్ల రూపాయలు. 2 ఎకరాలకు ఎంత, 3 ఎకరాలకు ఎంత, 7 ఎకరాలకు ఎంత, ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం. రైతులు అడుగుతారు, ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. జనగణనలో భాగంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకోవాలన్నారు. దొంగ లెక్కలు, కాకి లెక్కలు కాకుండా వాస్తవ లెక్కలు తీయాలన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత. బీసీలలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది, కానీ అది జరగలేదు. మరి అది జరిగి ఉంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా, మన బీసీల సంఖ్యాబలంతో నేను చెప్తా ఉన్నా, ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేదనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 10 ఏళ్లు బీసీలను అణగదొక్కిన బీఆర్ఎస్ పార్టీకి బీసీల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రిజర్వేషన్లను 23% కుదించి బీఆర్ఎస్ పార్టీ కాదన్నారు. ఎమ్మెల్సీ కవిత చెప్పాలన్నారు. బీసీలను అణగదొక్కి ఇప్పుడు బీసీలకు ఏదో చేస్తామంటే ప్రజలు నమ్మరా అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. ముక్కు నేలకు రాసి మేము బీసీలకు 10 ఏళ్ళుగా తీరని అన్యాయం చేసినాము, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నామని ముక్కు నేలకు రాసి ధర్నాలు చేయాలా? ఏం ముఖం పెట్టుకొని ధర్నాలు చేస్తారు మీరు ఏలినటువంటి ప్రగతి భవన్, రాజరికపు సొంపునటువంటి ప్రగతి భవన్కు జ్యోతిబా పూలే భవన్గా మార్చుకున్నాం మేము. మా ఒత్తిడి వల్ల కదా మీరు సెక్రటరీకి అంబేద్కర్ పేరు పెట్టినారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరి పేరు మీద ఉండే? సో ఎస్సీలకి బీసీలకి తీరని అన్యాయం చేసినటువంటి పార్టీ
ఈ దేశ చరిత్ర అవుతుండే బీఆర్ఎస్ పార్టీ. ఇలా మీరు నాకు ఇంకా అర్థం కాదు, ఏ ముఖం పెట్టుకొని మీరు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. బీసీలకు తీరని అన్యాయం చేసినారు. ఈ అన్యాయం పూడ్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. హైదరాబాద్లో చైనా మాంజా విక్రయాలపై పోలీసులు కొరడా జుడిపిస్తున్నారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో పతంగుల కోలాహలం కనిపించనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ నుంచి భారీగా చైనా మాంజా డంప్ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో చైనా మాంజా హైదరాబాద్కు చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు దుకాణదారులపై కొరడా జుడిపిస్తున్నారు. తనిఖీలు చేపట్టిన మంగళహాట్ పోలీసులు పెద్ద మొత్తంలో మాంజా స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజా విక్రయిస్తున్న 22 మందిపై కేసులు నమోదు చేశారు. 18 దుకాణాల్లో చైనా మాంజా అమ్మకాలు జరుపుతున్నట్టుగా తనిఖీల్లో తేలింది. చైనా మాంజా విక్రయించినట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. కొన్నవారిపైన కూడా కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. జాతీయ వార్తలు చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీలో బీజేపీ జోరు పెంచింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. హౌసింగ్, విద్యారంగం సహా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. నజాఫ్గఢ్లో 140 కోట్లతో నిర్మించనున్న వీర్ సావర్కర్ కళాశాలలకు శంకుస్థాపన చేశారు. ఢిల్లీ అభివృద్ధికి ఇది ముఖ్యమైన రోజని పేర్కొన్నారు మోదీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకి ఆపదలా దాపురించిందని ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్ర మోదీ. అన్నా హజారేని ముందు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టిందని, కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని మండిపడ్డారు. ఢిల్లీలో హౌసింగ్ సహా పలు ఇన్ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ కేజ్రీవాల్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. తాను శీష్ మహల్ కట్టుకోలేదని, ప్రజల కోసం ఇళ్లు కట్టించి ఇస్తున్నామని తెలిపారు. और उसका महिमा मंडन भी करते हैं. एक तो चोरी, ऊपर से सीना चोरी. दिल्ली का वोटर दिल्ली को आपदा से मुक्त करने की ठान चुका है. दिल्ली का हर नागरिक कह रहा है, दिल्ली का हर बच्चा कह रहा है, दिल्ली की हर गली से आवाज आ रही है, आपदा को नहीं सहेंगे, बदल के रहेंगे. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హై ప్రొఫైల్ ఫైట్ కు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి అతీసీపై మహిళా కాంగ్రెస్ చీఫ్ అల్కా లాంబాను బరిలోకి దించింది హస్తం హైకమాండ్. కల్కాజీ నియోజకవర్గం నుంచి అల్కా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇప్పటికే ఇక్కడ అతీసీని పోటీకి పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. దీంతో కల్కాజీలో అతీసీ వర్సెస్ అల్కాగా మారింది ఎలక్షన్ ఫైట్. వైద్య కళాశాలల్లో మెడిసిన్ సీట్స్ ఖాళీగా ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు సహా ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. వైద్య విద్యకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 1000కి పైగా సీట్లు ఖాళీగా ఉండడంపై 2023 ఏప్రిల్లో అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓవైపు వైద్యుల కొరత ఉండడం, మరోవైపు సీట్లు మిగిలిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై స్టడీ చేసేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రతినిధులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి. సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్టపోయి 79,223 వద్ద ముగిసింది. నిఫ్టీ 207 పాయింట్ల నష్టంతో 23,981 వద్ద స్థిరపడింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టెస్టుల్లోనూ భారత్ విఫలమైంది. కెప్టెన్సీ నుంచి రోహిత్ను పక్కన పెట్టిన ఆట తీరులో ఏమాత్రం మార్పు కనిపించలేదు. సిడ్నీ వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకే భారత్ కుప్పకూలింది. 72.2 ఓవర్లు మాత్రమే ఆడి భారత్ ఆలౌట్ అయింది. అందులో 40 పరుగులతో రిషబ్ పంత్ అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో కనీసం 200 రన్స్ కూడా చేయలేకపోయిన చెత్త రికార్డును భారత్ మూటగట్టు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.